People, welcome back to our channel. Today's our topic is RFID, radio frequency identification. So first, it is a wireless technology that uses the EM waves or radio waves with a unique identifier. మనకి ఈ ఆర్ఎఫ్ఐడి ఫస్ట్ ఆర్ఎఫ్ఐడిలో మనకి ఫస్ట్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ మెయిన్ పార్ట్స్ వచ్చేసి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్, మళ్ళీ ట్యాగ్ రీడర్, థర్డ్ వచ్చేసి ఐటీ సిస్టమ్. సో మనకి దోస్ ఆర్ ది మేజర్ కాంపోనెంట్స్ ఇన్ అవర్ ఆర్ఎఫ్ఐడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే మనకి అసలు ఆర్ఎఫ్ఐడి అంటే ఏంటిది, అసలు ఎందుకు ఈ ఆర్ఎఫ్ఐడి అన్న డౌట్ మీకు రాలేదా ఇంతవరకు? ఫస్ట్ ఆర్ఎఫ్ఐడి అన్నప్పుడు ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం మనమే. ఆర్ఎఫ్ఐడి ఈజ్ ఈక్వల్ టు చిప్ ప్లస్ యాంటీనా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ఐడి. ఇక్కడ యాంటీనా ఏం చేస్తుంది, యాంటీనా మనం సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడం కానీ రిసీవ్ చేయడం కానీ చేస్తుంది. అండ్ ఈ యాంటీనా రిసీవ్ చేసుకున్న సిగ్నల్స్, ట్రాన్స్మిట్ చేసుకున్న సిగ్నల్స్ వచ్చేసి ఈ చిప్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్ఎఫ్ఐడి. అండ్ సో మనం మెయిన్గా ఈ ఆర్ఎఫ్ఐడి అనేది ఇక్కడ మెయిన్ అప్లికేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి అది ఎనిమల్ ట్రాకింగ్, ఇన్వెంటరీస్ లైక్ దట్ మనం అక్కడక్కడ వాడతాం. ఫస్ట్ మనం ఈ ఆర్ఎఫ్ఐడి అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్యాగ్ ది ఆబ్జెక్ట్స్, థింగ్స్ అండ్ ఎనీ ఆబ్జెక్ట్ దట్ హ్యావ్ బార్కోడ్. ఎవ్రీ ఈచ్ అండ్ సింగిల్ డీటెయిల్ కన్సిస్టింగ్ ఇన్ ద బార్కోడ్ షోస్ హియర్. అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆర్ఎఫ్ఐడి అండ్ రేడియో లేయర్ హ్యాపెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రేడియో వేవ్స్. ఇక్కడ రేడియో వేవ్స్ లేకపోతే నథింగ్ విల్ హ్యాపెన్ హియర్. సో ఇక్కడ రేడియో వేవ్స్ అనేది ప్రైమరీ సోర్స్ ఇందులో. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఈపీసీ అండ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ కోడ్. అండ్ ఇక్కడ మన రేంజ్ వచ్చేసి చాలా స్మాల్ ఉంటుంది. రేంజ్ ఈక్వల్ టు ఇన్ సెంటీమీటర్స్ అంతే, సెంటీమీటర్స్. అండ్ హియర్ ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది రీడర్, ఇది ఒక కంప్యూటర్, ఐటీ సోర్స్ అనుకోండి, ఇది ఆబ్జెక్ట్, దీంట్లో మనకి బార్కోడ్ ఉంది. ఈ ట్యాగ్ వచ్చేసి ఈ విత్ రేడియో వేవ్స్ ఆర్ ఈఎం వేవ్స్ దీన్ని స్కాన్ చేసుకుంటుంది, బార్కోడ్ని. ఈ స్కాన్ చేసుకున్న డేటాని ఇది తీసుకొచ్చి మన కంప్యూటర్కి ఒక క్లౌడ్కి ఇస్తుంది, క్లౌడ్ ఆర్ డేటాబేస్ సంథింగ్ ఎల్స్ దానికి పంపిస్తుంది. సో మనకి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్లో మనకి మేజర్ కాంపోనెంట్స్ అనేవి 2 ఉంటాయి, ఒకటి చిప్, ఇంకోటి యాంటీనా, చెప్పినా కదా. So this is about chip is used to store the data and antenna is used to transmit and receive the data, and it is about a wireless communication. RFID tag system లో కూడా 2 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి రేడియో సిగ్నల్ ట్రాన్స్పాండర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్యాగ్ రీడర్. నెక్స్ట్ ఈపీసీ అనేది ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ కోడ్. అసలు ఈ ఈపీసీ వచ్చేసి ఏంటిదంటే ఇట్ ఈస్ అన్ యూనిక్ ఐడెంటిఫైయర్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఆర్ఎఫ్ఐడి ట్యాగ్. అంటే మనకి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్లో మనకి ఈపీసీ అనేది నార్మల్గా యూనిక్ నెంబర్ అది మనకి ఈ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్లో స్టోర్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తా అంటే ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ది ఐటమ్స్ని ఐడెంటిఫై చేయడం కోసం. అంటే మనం 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్ మనం సప్లై చేసే టైంలో మన ఐటమ్స్ని ట్రాక్ చేయడం కోసం ఈ ఈపీసీ అనేది ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ బికాస్ ఇట్ ఈస్ వెరీ యూనిక్ ఐడెంటిఫైయర్, మళ్ళీ బార్ కోడ్ ఉంటుంది కాబట్టి. And next EPC is global organization that was developed by EPC. And next coming to the సో ఇక్కడ నేను ఏం చెప్పిన యాంటీనా అన్నప్పుడు ఇది కమ్యూనికేట్ చేస్తుంది, అంటే రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ అని చేస్తుంది కదా. సో విత్ వాట్ అండ్ డౌట్ మీకు రావాలి. ఇట్ అలౌస్ ద చిప్ టు కమ్యూనికేట్ విత్ ద ట్యాగ్ రీడర్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది రేడియో సిస్టమ్, ఆర్ఎఫ్ఐడి సిస్టమ్. ఈ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ అనేది ఇట్ వర్క్స్ బై సెండింగ్ ద ట్యాగ్ నెంబర్ టు ది ట్యాగ్ రీడర్ విత్ ద హెల్ప్ ఆఫ్ రేడియో వేవ్స్. అంటే రేడియో వేవ్స్ హెల్ప్ తీసుకొని ఈ ట్యాగ్ రీడర్ అనేది ట్యాగ్ నెంబర్ని సెండ్ చేస్తుంది. సో ఈ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ ఉంటుంది కదా, ఈ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ అనేది దీనికి కూడా ఒక వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది, వర్కింగ్ ఆపరేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఏంటిదంటే నార్మల్ షార్ట్కట్ మనకి ట్యాగ్ నెంబర్ని ట్యాగ్ రీడర్కి పంపిస్తుంది. ఇట్ ఈస్ ద వర్కింగ్ ఆపరేషన్ ఆఫ్ ది ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది రేడియో వేవ్స్. అండ్ ఆఫ్టర్ ఈ ట్యాగ్ రీడర్ అనేది ట్యాగ్ నెంబర్ని ఒక స్పెసిఫిక్ అప్లికేషన్కి పాస్ చేస్తుంది. ఆ స్పెసిఫిక్ అప్లికేషన్ ఏంటిదంటే ఓఎన్ఎస్ అంటే ఆబ్జెక్ట్ నేమింగ్ సర్వీస్.
అండ్ తర్వాత ఈ ఓఎన్ఎస్ అనేది ఆఫ్టర్ స్కానింగ్ ద ఓఎన్ఎస్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ది ఐఓటీ అప్లికేషన్స్. తర్వాత ఓఎన్ఎస్ పర్ఫార్మ్స్ లుక్అప్ ఆపరేషన్స్ టు గెట్ దట్. లెట్ మీ క్లియర్ దట్. ఇప్పుడు మనకి ఈ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ అనేది ట్యాగ్ నెంబర్ని ట్యాగ్ రీడర్కి పంపిస్తుంది. ఈ ట్యాగ్ రీడర్ ఏం చేస్తుంది, తీసుకున్న డేటాని ఒక స్పెసిఫిక్ అప్లికేషన్కి అనేది పంపిస్తుంది. ఆ స్పెసిఫిక్ అప్లికేషన్ వచ్చేసి ఓఎన్ఎస్ అంటే ఆబ్జెక్ట్ నేమింగ్ సర్వీస్. తర్వాత ఆఫ్టర్ స్కానింగ్ ఓఎన్ఎస్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు ది ఐఓటీ అప్లికేషన్స్ అండ్ దిస్ ఈస్ అబౌట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సో మనకి వచ్చేసి ఇందులో లో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ఐడి ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ఐడి ఉంటుంది, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ఐడి అనేది ఉంటుంది. మనకి లో ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి ఎంత అంటే 125 to 134 kHz వరకు మనకి దీని రేంజ్. నెక్స్ట్ కమింగ్ టు ద హై ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 131 MHz వరకు దీని రేంజ్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ అనేది దీని రేంజ్ వచ్చేసి 840 to 960 MHz వరకు. దిస్ ఈజ్ ది అబౌట్ ranges of RFID and this is about radio frequency identification. And thank you guys. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.